సో, ప్రాబ్లమ్ ఏంటంటే ట్రాన్స్‌పరెన్సీ లేదు సార్ మెయిన్‌గా. ప్రభుత్వం వస్తుంది. చివరి 5 ఏళ్లలో నాలుగో సంవత్సరంలోనో, మూడో సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ వదులుతామంటున్నారు. ఎలక్షన్స్ దగ్గరకొచ్చినప్పుడు జాబ్‌లు క్యాలెండర్ వదులుతున్నారు. ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఆ రిజల్ట్స్ తర్వాత అంటే ఆ రిజల్ట్స్ వేరే ప్రభుత్వం మారిపోతుంది. కేసులు అంటున్నారు. ఆగిపోతున్నాయన్నమాట. స్టూడెంట్స్ యొక్క జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆశ లేదనమాట. అంటే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత కూడా ఆ జాబ్ మన చేతికి ఖచ్చితంగా వస్తుందనే ఆహ్, ఆ ధైర్యం అనేది లేదనమాట. సో, ఒకటి సార్ ట్రాన్స్‌పరెన్సీ ఒకటి ఉండాలి సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా ఉండొచ్చు, స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ ఎవరైనా ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా, వేరే ప్రభుత్వమైనా ప్రభుత్వాలు మారుతున్నాయి సార్. స్టూడెంట్స్ తలరాతలు మారట్లేదు. సో, ఎవరొచ్చినా కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడుతారు దీని గురించి. నేను అకౌంటబుల్‌గా ఉంటాను, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాననేది. కానీ ఇన్ ద యాక్షన్స్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ సార్. సో, ఒకటి జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పేసి ఇప్పుడు కాదు. గత 2, 3 సార్లు కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మరి ఇంటర్నల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, లేదంటే వాళ్ళకి నిజంగానే అకౌంటబిలిటీ లేకో మనకు తెలీదు కానీ, ఒక్కసారి ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద నిలబడి ఉంటే స్టూడెంట్స్‌కి కూడా ధైర్యం ఉంటుంది. ఈసారి మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే సార్ గత 3 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి ఎక్కడెక్కడో ఊర్లు వదిలేసి ఇలాంటి పబ్లిక్ లైబ్రరీస్‌లో బయట చదువుకుంటూ ఉంటారనమాట. పిల్లలందరూ. సో, వాళ్ళ ఆశలన్నీ కూడా ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఆహ్, నేను కోరుకునేది ఒకటే సార్, ఈ ప్రభుత్వం ఏమైనా, ఏ ప్రభుత్వం ఏమైనా దయచేసి మీరు స్టూడెంట్స్‌ని మనసులో పెట్టుకొని ఒక మాట ఇచ్చే ముందు, లేదా ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చండి. చాలామంది కూడా వివిధ ప్రదేశాల నుండి చాలా పెద్ద ఎత్తున ఏదైతే తన డిగ్రీ కావచ్చు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాంపిటేటివ్ మీద ఇంట్రెస్ట్‌తో వస్తూ చదువుతూ చాలామంది లైఫ్ అనేది కూడా అట్లా డిలే అయిపోవడం కావచ్చు. తిండికి కూడా సరిగ్గా లేక, ఉండడానికి లేక ఇలా సమస్య చాలా కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? సార్ మీరు నమ్ముతారో లేదో ఇక్కడ ఒక 30 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్. ఇందులో దాదాపు 15 మంది అన్నా క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నారు సార్. అంటే ఆ రూ. 5 భోజనానికి. అంటే వాళ్ళ యొక్క స్థితి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి ఎంత దీన స్థితిలో ఉన్నా సరే వాళ్ళ అబ్బాయిలు మంచిగా తినాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు ఏ పేరెంట్స్ అయినా. అంటే అన్నా క్యాంటీన్‌లో భోజనం బాలేదని కాదు. కానీ ఎవరికైనా సరే ఉంటుంది. అరే! నా అబ్బాయి ఏంటి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తినేసి వస్తున్నాడు. మంచి ఫుడ్ దొరుకుతుందా లేదా? మంచి ఆహారం లేకపోతే చదవలేము సార్. అలాగే కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని వదిలేసుకొని ఇక్కడికొచ్చి చదువుకుంటాను కూడా ఎందుకంటే నమ్మకం ప్రభుత్వం మీద ఎప్పటికైనా జాబ్ క్యాలెండర్ వదిలేసి జాబులు ఇస్తది ఈ ప్రభుత్వం అనే ఆశతో చదువుతుంటున్నారు సార్. కానీ అది ఏ ప్రభుత్వం వచ్చినా సార్ ఎలా అవుతుందంటే ఎలక్షన్స్ ఓట్ల కోసమే లైక్ టాక్టిక్‌గా వాడుతున్నారు. అది ఏదైనా సరే. సో, అది కొంచెం మారాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ వస్తారు. ప్రధానంగా అజెండా అనేది ఈ నిరుద్యోగుల మీద పట్టించుకోలేరనేది కూడా ఎక్కువ కూడా మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రస్తుతం అనేది. సో, ఈ నేపథ్యంలో అంటే రిలీజ్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ రిలీజ్ చేస్తామన్నారు. అది నిజంగా రిలీజ్ చేయడం కావచ్చు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. సో, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ విమర్శలనేవి ఏ ప్రభుత్వమైనా వేరే ప్రభుత్వం వేస్తారు సార్. అది మారదు. విమర్శలను విమర్శలను పక్కన పెట్టేసి నిజంగా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేదని ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి సార్. సో, విమర్శల గురించి నేను ఎక్కువ మాట్లాడాను సార్. ఎందుకంటే అవి కొన్ని నిజాలుంటాయి, కొన్ని అబద్ధాలుంటాయి. ఆహ్, ఒకటి సార్ నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సార్. ఉండేది. నేను ఓపెన్‌గా చెప్పొచ్చు లేదు కానీ ఈ ప్రభుత్వానికి ఓటేసాను కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అతని యొక్క యాటిట్యూడ్ గానీ, బిహేవియర్ గానీ మనకు తెలుసు. అంటే లోకేష్ గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ గానీ, ఇవన్నీ తెలిసి నమ్మి వేశాము. కానీ ప్రస్తుతానికి ఇంకా ఇవ్వకపోవడం చాలా బాధాకరం మాకు. ఇకనైనా కొంచెం స్టూడెంట్స్ గురించి ఆలోచించి త్వరగా జాబ్ క్యాలెండర్ వదిలేసి, ఒకసారి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాసెస్‌ని ట్రాన్స్‌పరెంట్ చేయండి సార్. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి. ఏమైందంటే హైకోర్టులో సమస్యొచ్చింది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఆ జాబ్ మనకొస్తుందన్న నమ్మకం పోతుందనమాట. చాలామంది మెంటల్‌గా స్టూడెంట్స్ ఆ జాబ్ అప్పుడు అది కోర్ట్‌లో ఉన్నంత కాలం సరిగ్గా వేరే ఎగ్జామ్స్ కాన్సంట్రేట్ చేయలేరు జనాలు కూడా. కాబట్టి యూపీఎస్సీ సార్ మీరు యూపీఎస్సీ చూసుకుంటే దాని మీద ఒక్క రిమార్క్ లేదు. అది కూడా ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. అక్కడ పనిచేసే వాళ్ళు మనుషులు, ఇక్కడ పనిచేసే మనుషులే. సో, ఏంటంటే మెయిన్‌గా ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటే మాత్రం ఇయన్నీ కూడా సద్వినియోగంగా మంచిగా అవుతాయి సార్. సో, ఇదొకసారి మనం ఆలోచించాలి. అండ్ స్టేట్ ఏపీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ సార్. దానికి ప్రభుత్వంతో గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉండదు. సో, ఎవరైతే చైర్మన్ ఉంటారో దానికి దయచేసి మీరు అకౌంటబుల్‌గా పనిచేసి స్టూడెంట్స్ యొక్క మనోభావాలతో ఆడుకోకుండా మంచిగా
ప్రాసెస్ అనేది ఉగాదికి 10,000 దాదాపు 10,000 పైన పోస్టులు కూడా మీరు రిలీజ్ చేస్తున్నామంటూ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సో ప్రతి ఏడాది కూడా ఇలా ఇదే అవుతూ వస్తుంది అంటూ కూడా ఫిల్ఫిల్ చేసుకుంటామని చెప్పొస్తున్నారు. సార్ నమ్మకం అనేది ఉందంటారా? ఎందుకంటే సార్ ఫస్ట్ టైం వింటాము, రెండోసారి వింటాము, మూడోసారికి ఇలాగే అంటారులే అనే భావన వచ్చేసింది సార్ స్టూడెంట్స్ అందరికీ. సో ఒకటే కోరిక సార్, ఈ ఉగాదికైనా రిలీజ్ చేసి స్టూడెంట్స్కి ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండేలా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్.